కొండమ్మ పృథ్వీకి 5 లక్షలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి వచ్చి ఏదైనా సలహా ఇవ్వమని అడగటంతో కొండమ్మ దగ్గరకు వెళ్ళి ఆ 5 లక్షలు తీసుకొని సిటీకి వెళ్ళాలి అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఏంటి కొండమ్మ, డబ్బు ఆశ పెట్టి శంకుబావని ఇక్కడికి వచ్చేలా చేశావు. రేపు నీ జీవితానికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, అదంతా కూడా నేను చూసుకుంటాను కదా పున్నమి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. పున్నమి డివోర్స్ నోటీస్ని చించేసిన విషయము, ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తని వదులుకోనన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే వైదిక వచ్చి, ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఇందాకలా పున్నమిని ఆఫ్ చేసి ఏం మాట్లాడావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పున్నమిని డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టమని అడిగాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, మరి పున్నమి ఏమంది అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటుంది. ప్రాణాలైనా వదిలిద్దంట కానీ పృథ్వీని వదలనని చెప్పింది, డివోర్స్ నోటీస్ని చించేసింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ పున్నమి మామూలుది కాదు అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. అప్పుడే ఫొటోస్ తీసుకొని ఒక అతను వస్తాడు. మేడం, పెళ్లి ఆల్బమ్ వచ్చింది అని చెప్పి అతను చెప్తూ ఉంటే, దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, ఇలా ఇవ్వు అని చెప్పి మయూక ఆ పెళ్లి ఆల్బమ్ను తీసుకుంటుంది. పెళ్లి ఆల్బమ్ ఓపెన్ చేసి చూసి, పున్నమికి పృథ్వీకి పెళ్ళైనట్టు ఈ ఒక్క ఆల్బమే సాక్ష్యము, దీన్ని కనిపించకుండా చేస్తే బాగుంటుంది, ఇక సాక్ష్యం అనేది ఉండదు అని చెప్పి మయూక మనసులో అనుకొని ఇక పెళ్లి ఆల్బమ్ని పెట్రోల్ పోసి తగలేస్తుంది. నువ్వేం బాధపడకు జాబిల్లి, తప్పకుండా నీకు పృథ్వీకి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే పృథ్వీని నేను ఒప్పిస్తాను, నువ్వు పెళ్ళికి రెడీగా ఉండు జాబిల్లి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పున్నమి కొండమ్మ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శంకు బావ 5 నిమిషాల్లో వస్తానని ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడే శంకు వస్తాడు. శంకు బావ వచ్చాడు, డ్రామా మొదలు పెడదామా అని చెప్పి కొండమ్మ అంటుంది. పున్నమి, డాక్టర్ చదివిన మీ బావ ఎక్కడా? మూలిక వైద్యం చేసే నేనెక్కడా? ఇదంతా కూడా అగ్నిదేవ్ బాబు గారు వల్లే జరిగింది అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే, అగ్నిదేవ్ బాబు గారా, ఏం చేశారు కొండమ్మ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, మయూకమ్మకు వైద్యం చేస్తూ ఉంటే మయూకమ్మ తొందరలోనే కోలుకుంటుంది. వెంటనే శంకు మయూకనిచ్చి పెళ్లి చేయమని గొడవ చేస్తాడు. అందుకే మయూకకు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పారు. అంతేకాదు, శంకు రూమ్లోకి రాగానే గట్టిగా అరువు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటా అని చెప్పారు. అందుకే ఆ రోజు నువ్వు భోజనం తీసుకొని వెళ్తూ ఉంటే, ఆ భోజనాన్ని నేను తీసుకెళ్తాను పున్నమి అని చెప్పి నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. కానీ మేము అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది. అసలు శంకుబావ గురించి ఆ అగ్నిదేవ్ బాబు గారు ఏమన్నారో తెలుసా? మా మయూక కాలి గోటికి కూడా శంకు సరిపోడు, మా మయూక పెళ్లి చేసుకొని ఆ గూడెంలో ఎలా ఉంటుంది అన్నారు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే, ఇదంతా వింటున్న శంకు మాత్రం, అమ్మ అగ్నిదేవ్, నీ సంగతి చెప్తాను, నీ గుట్టంతా కూడా నా దగ్గర ఉంది, నన్నే మయూక కాలి గోటికి సరిపోవంటావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో కొండమ్మ పున్నమి ఇద్దరు కూడా శంకు వచ్చినట్టు చూసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. బావా, ఎప్పుడొచ్చావు నువ్వు అని చెప్పి పున్నమి అడగటంతో, మీరు మాట్లాడుకున్న ప్రతి మాట విన్నాను. ఏంటి, నేను ఆ మయూక కాలిగొట్టికి సరిపోనా? వాళ్ళు చేసిన కుట్రలన్నీ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి శంకు అంటూ ఉంటే, ఏం కుట్రలు, ఏం కుతంత్రాలు చేశారు బావా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. మయూక జాబిలిలా నాటకం ఆడటం, శివదేవ్ బాబు గారికి స్లో పాయిజన్ ఇవ్వటం, జాబిలికి దోషం ఉండటం అన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా రాజమాత ముందు బయట పెట్టి ఆ అగ్నిదేవుని కొట్టిస్తాను అని చెప్పి శంకు అంటూ ఉంటే, నిజంగానే వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా బావా అని చెప్పి పున్నమి అడగగానే, ప్రతి విషయానికి సంబంధించి ఆధారం ఉంది అని చెప్పి శంకు చెప్తూ ఉంటాడు. రండి, ఇప్పుడే రాజమహల్కు వెళ్ళి రాజమాతకు జరిగిన విషయం అంతా చెప్దాం అని చెప్పి శంకు అంటూ ఉంటే, పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా సంతోషంతో శంకు వెనకే వెళ్తూ ఉంటారు. మరోవైపు పృథ్వీ స్నానం చేసి వచ్చి బట్టల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి పెళ్లి బట్టలు తీసుకొచ్చి, ఇవి కట్టు
పృథ్వీ అని చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామమ్మా, ఏమైనా పెళ్ళికి వెళ్తున్నామా, గుడికి వెళ్తున్నామా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, పెళ్ళికి వెళ్ళట్లేదు, కానీ నువ్వే పెళ్లి చేసుకోబోతున్నావు పృథ్వీ అని చెప్పి లక్ష్మి చెప్పడంతో, నీకు మతేమైనా పోయిందా ఏంటమ్మా, నేను పున్నమి మెడలో తాళి కట్టాను కదా, మళ్ళీ నాకు పెళ్ళేంటి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు. జాబిల్లి, నీకు మొదటి నుంచి భార్య భార్య అని మేము చిన్నప్పటి నుంచి నీకు చెప్తూ వచ్చాము. అలాంటి జాబిలిని వదులుకొని నువ్వెలా ఉంటావు పృథ్వీ, అందుకే నీ మంచి గురించే ఆలోచించి జాబిల్లికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, తాళనేది ఒక్కసారే కట్టాలి, అది నేను ఆల్రెడీ కట్టేశాను, రెండోసారి కట్టడం నా వల్ల కాదు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అప్పుడే వైదిక, అగ్నిదేవ్, జాబిల్లి ముగ్గురు కూడా వస్తారు. చూడు పాపం జాబిల్లి ఎప్పటి నుంచో నీ గురించే ఆలోచించి ఎలా అయిపోయిందో, ప్లీజ్ పృథ్వీ పెళ్లి చేసుకో మా జాబిలిని అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. అవును పృథ్వీ, నీకు ఆ పున్నమికి జరిగింది అసలు పెళ్ళే కాదు, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆ పున్నమి గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది. ఆ పున్నమి ఎలా అయితే మోసపూరితంగా నిన్ను పెళ్లి చేసుకుందో, మేం కూడా అదే మోసపూరితంగా నీకు జాబిల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. రాజమాత బయటికి వెళ్ళారు, వచ్చేసరికల్లా ఈ పెళ్ళి పూర్తి చేద్దాం పృథ్వీ, ప్లీజ్ పృథ్వీ ఒప్పుకో అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదమ్మా నేను ఒప్పుకోను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. పృథ్వీ మొండివాడు, ఏదైనా పట్టుకున్నాడంటే దాని పంతంతోనే ఉంటాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అలా అయితే ఎలా పృథ్వీ, ప్లీజ్ పృథ్వీ నువ్వు లేకుండా నేనుండలేవను అని చెప్పి జాబిల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది. పృథ్వీ, నువ్వు ఈ బట్టలు కట్టుకొని కిందకు రాలేదనుకో, నేను ఇప్పుడే పాయిజన్ తాగి చనిపోతాను అని చెప్పి ఒక బాటిల్ తీసుకొని నోటి దగ్గర పెట్టుకుంటుంది. లక్ష్మి వెంటనే పృథ్వీ ఆ బాటిల్ని పక్కకు నెట్టేసి, అమ్మ నీకేమైనా పిచ్చా ఏంటి, పెళ్లి కోసం చావుని కోరుకుంటున్నావా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అవును పృథ్వీ, నువ్వు ఈ పెళ్లి బట్టలు కట్టుకొని కిందకి వచ్చి జాబిల్లి మెడలో తాళి కట్టలేదే అనుకో, నేను చచ్చిపోతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నా చావు నేను చస్తానులే, సరే మీరు చెప్పినట్టు జాబిల్లి మెడలో తాళి కడతాను అని చెప్పి పృథ్వీ అంటాడు. అమ్మ జాబిల్లి, వెళ్ళి తొందరగా రెడీ అవ్వమ్మా, అగ్నిదేవ్ గారు మీరు వెళ్ళి పంతులు గారిని పూజ సామాన్లు అన్నీ కూడా రెడీ చేయండి, రాజమాత వచ్చేసరికి అన్నీ కూడా మనం చేసేసామనుకోండి, మొదట్లో తిట్టినా రెండోసారి ఒప్పుకుంటారులే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ జాబిల్లి, నా కొడుకు పృథ్వీ నీకే సొంతం, ఈ రాజమహల్కి నా కొడుకే అల్లుడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జాబిల్లి చాలా సంతోషంగా రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది. ఇక పృథ్వీని, జాబిలిని ఇద్దరిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పంతులు గారితో పూజ చేపించి మంత్రాలు చదివిస్తూ ఉంటారు. పంతులు గారు తొందరగా కానివ్వండి, రాజమాత, శివదేవ్ బాబు గారు ఇద్దరు కూడా గురువు గారిని కలవటానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేసరికి పెళ్లి తంతు పూర్తవ్వాలి, లేకపోతే రాజమాత ఒప్పుకోరు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పంతులు గారు తొందరగా కానివ్వండి అని చెప్పి వైదిక, అగ్నిదేవ్ ఇద్దరు కూడా తొందర పెడుతూ ఉంటారు. ఇక ఇంతలో రాజమాత వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి కోపంగా అరుస్తుంది. అమ్మ మొదటి నుంచి పృథ్వీకి జాబిల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని మీకు కూడా తెలిసిందే, కానీ మధ్యలో పున్నమి వచ్చి పృథ్వీ చేత తాళి కట్టించుకుంది, అందువల్ల పాపం జాబిల్లి, పృథ్వీ ఇద్దరు కూడా బాధపడుతున్నారు, అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఒకసారి పృథ్వీ పున్నమి మెడలో తాళి కొట్టిన తర్వాత మన హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయిపోయినట్టే. అయినా పృథ్వీ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి 7 రోజులు అవ్వట్లేదు, అప్పుడే ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడతాడా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అగ్నిదేవ్ వైదికల నిజస్వరూపం బయట పెట్టడానికి శంకు, పున్నమి, కొండమ్మ ముగ్గురు కూడా రాజమహల్కి వస్తారు. ఇక అక్కడ జరుగుతుందంతా వింటూ డోర్ దగ్గరే ఆగిపోతారు. ప్లీజ్ నానమ్మ, నేను పృథ్వీ లేకుండా ఉండలేవను నానమ్మ, పృథ్వీతో నాకు పెళ్లి చేయి నానమ్మ అని చెప్పి జాబిల్లి రాజమాత కాళ్ళ మీద పడుతుంది. జాబిల్లి నేను చెప్పేది వినమ్మా, నీకు ఇంకొక మంచి అబ్బాయిని చూసి తప్పకుండా పెళ్లి చేస్తాము, కానీ పృథ్వీని పెళ్లి చేసుకుంటా అంటాం కరెక్ట్ కాదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, నానమ్మ నువ్వు అలా మాట్లాడావే అనుకో నేను చచ్చిపోతాను అని చెప్పి జాబిల్లి అనటంతో, జాబిల్లి అలా మాట్లాడకు అని చెప్పి రాజమాత అంటుంది. ఇంకా రాజమాత ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. మౌనం అంగీకారానికి అర్థం అంటారు. రాజమాత కూడా జాబిల్లి కోరిన కోరికను కాదనలేకపోతున్నారు. కానివ్వండి, పృథ్వీతో జాబిల్లి మెడలో తాళి కట్టించండి పంతులు గారు అని చెప్పి లక్ష్మి, వైదిక చెప్తూ ఉంటే, ఇక పంతులు గారు మంత్రాలు చదివి పృథ్వీతో తాళి కట్టించబోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న పున్నమి, వకీల్ సాబ్ మీ అమ్మ ప్రేమ ముందు నా ప్రేమ పనికిరాంది అయిపోయిందా, నేను ఊహించిందే జరిగిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా నీ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయంటున్నావు కదా, అక్కడ వకీల్ సాబ్కి
జాబిలికి పెళ్లి చేస్తున్నారు, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు బావా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒక్క నిమిషం ఆగు పున్నమి అని చెప్పి శంకు అంటాడు. బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి పంతులు గారు అనడంతో పృథ్వీ జాబిల్లి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే శంకు ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక అందరూ కూడా శంకు వైపు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.